దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనము తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతిదినం లాగానే దేవుడు ఈరోజు కూడా మనతో ఒక మంచి వాగ్దానాలు మాట్లాడబోతున్నాడండి. కాబట్టి ఆ వాగ్దానం ఏంటంటే చూద్దాం. మరి విన్న వాక్యాలు అనేక మందికి పంపించండి. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ యొక్క వాక్యాన్ని వాళ్ళు వీక్షిస్తూ ఉంటారు కాబట్టి వారికి సహాయం చేసిన వారం అవుతాం మనం. కాబట్టి ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కీర్తనలు 9వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. కీర్తనలు 9వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నట్లయితే, నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, నలిగిన వారికంట తాను మహాదుర్గమగును అంటున్నాడు. మనం అనుకుంటూ ఉంటాం, దేవుని కనుక మంచిగా మనం కానుకలు ఇస్తూ ఉంటే, మన ఆయన యొక్క సంఘంలో మనం భోజనాలు పెడుతూ ఉంటే, దేవుని యొక్క సంఘాన్ని ప్రతి ఒక్క ఆదివారం వస్తూ ఉంటే, కదండి మంచి మంచి బట్టలు వేసుకొని వస్తూ ఉంటే దేవునికి ఇష్టమే మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, దేవుడు నీ హృదయాన్ని మాత్రమే పరీక్షిస్తాడు, కానీ నువ్వు ఎన్ని కార్యాలు చేశావు, ఏమండి నువ్వు ఎంతమందికి నువ్వు భోజనాలు పెట్టావు, ఎంత కానుకలు ఇచ్చావు కదా, ఎంత మంచి డ్రెస్ వేసుకొచ్చావు, సంఘానికి వస్తున్నావా లేదా, అది చూడండి. దేవుడు నీ హృదయాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. నీ హృదయము అది దేవుణ్ణి కోరుకోవాలి. ఈ లోకపరమైన వాటిని కోరుకోకుండా నీ హృదయం ఎవరిని కోరుకోవాలంట? ఆ సృష్టికర్తను, ఏమండి ఆ యొక్క మహా గొప్ప దేవుడిని నీ హృదయం అనేది కోరుకుంటూ ఉండాలి. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, నలిగిన వారికి అని అంటూ ఉన్నాడు. ఇక్కడ ఏ మనస్సు అంటే దేవునికి ఇష్టమో, విరిగి నలిగినటువంటి మనస్సు దేవునికి అదెంతో ఇష్టం అంట. దాన్ని దేవుడు ఏం చేస్తాడు? సరి చేస్తాడండి. ఇప్పుడు ఏదన్నా మరి ఫ్యాన్ కానీ లైట్ కానీ ఏదన్నా పాడైపోయింది అనుకోండి, ఎలాగైతే మెకానిక్ వాళ్ళు వచ్చేసి దాన్ని సరిచేసి మరలా మంచిగా దాన్ని ఈ వర్క్ ఎలా చేస్తూ ఉంటారో, దేవుడు కూడా ఇటువంటి నలిగిపోయేటువంటి హృదయాలు, బాధలో ఉన్నటువంటి హృదయాలను దేవుడు పట్టుకొని మంచి రోజులు దేవుడు వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి మన హృదయం అంట ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఈ నలిగిపోయేటువంటి అనుభవం కలిగి ఉండాలి వారికి జీవితంలో. ఈ నలిగిపోయేటువంటి హృదయం వాళ్ళు కలిగి ఉండాలి కొన్ని సమయాల్లో. అప్పుడు మాత్రమే మనం నలిగిన హృదయంలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడికి ఆయన మనకు మహాదుర్గం వలె ఉంటాడు. మహాదుర్గం వలె ఉంటాడు. మహాదుర్గం అన్నప్పుడు చూస్తే పాత నిబంధన కాలంలో ఎవరైనా తప్పు చేస్తే కనుక, మరి ఆ యొక్క బలిపీఠం కొమ్మును పట్టుకొని వాళ్ళు ప్రార్థన చేస్తే కనుక వాళ్ళని చంపకూడదు. యాక్చువల్గా రూల్ ఏంటనుకున్నారు? మరి పాత నిబంధనలో ఏదైనా పాపం చేస్తే కనుక ప్రాణంతో కొట్టి చంపాలి ఆ వ్యక్తిని. కానీ ఆ వ్యక్తి పరిగెత్తుకుంటా వెళ్ళి దేవుని యొక్క దేవాలయంలో బలిపీఠం కొమ్ములు పట్టుకొని వాళ్ళు ప్రార్థన చేస్తే కనుక, ప్రభా నా పాపాలను క్షమించిన ఆయన ప్రార్థన చేసిన ఆ వ్యక్తిని ఎవరు కూడా ఏం చేయకూడదు. కాబట్టి ఆ కాలంలో అందరంట ఒక దుర్గములాగా, ఒక అండలాగా దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి వాళ్ళు అలాగా పాపాలు ఒప్పుకునేవాళ్ళు, దహన బలు అనిపించి ఒప్పుకునేవాళ్ళు. కానీ ప్రియా దేవుడు అంటారా, ఏమంటారంటే కనుక నలిగిన హృదయంలో మనం దేవుడిని ప్రార్థన చేసినప్పుడు, అంటే మన ఇబ్బందుల్లో అంత మంచిగా అందరూ బాగానే ఉంటారు, అంత మంచిగా ప్రార్థన చేస్తూనే ఉంటారు. కానీ నలిగిన హృదయంలో, వేదన, ఇబ్బందులు, అటువంటి సమయాల్లో నువ్వు దేవుడు ప్రార్థన చేసావంటే కనుక ఆ ప్రార్థన ఎంతో దేవుడికి ఇష్టంగా ఉంటుంది. కాబట్టి ఆయన తోడుగా ఉంటాడు. ఇంకా ఏమంటూ ఉన్నాడు? ఆపత్కాలంలో వారికి మహాదుర్గమని అంటూ ఉంటాడు. కాలాలు, సమయాలన్నీ కూడా దేవుడి యొక్క ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి నీకు ముందొచ్చే సమస్య ఏదో తెలియదు, ముందొచ్చే విపత్తు ఏదో తెలియదు. కానీ ఎవరి యొక్క ఆధీనంలో ఉన్నది? ఈ కాలాలన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి నువ్వు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు నీ తలపును దేవుడి మీద ఉంచుకొని దేవుని ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉంటే కనుక ఆయన నీకు ఒక మహాదుర్గం వలె దృఢముగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రియా దేవుడు మన జీవితాల్లో కూడా నలిగిన హృదయం మనం కలిగి ఉండాలి. ఆపత్కాలం మనకు వస్తూనే ఉంటాయి. కానీ వాటిల్లో కూడా మనం ఎవరు ప్రార్థన చేయాలి? దేవుడికి మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయన మీద మన మనసు ఉంచినప్పుడు మనకు దేవుడు ఒక దుర్గం వలె దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తున్నది. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.